శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 14 సెప్టెంబర్ నుంచి 20 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహ స్థితులు. వృషభ రాశిలో చంద్రుడు ఉన్నారు. ఇక గురువు గారు మిథున రాశిలో, శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలో, రవి బుధ కేతువులు సింహరాశిలో, కుజుడు తులారాశిలో, రాహువు గారు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు. ఇక వక్రించినటువంటి శని గారి యొక్క స్థితి మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి 20వ తేదీ సెప్టెంబర్ నాటికి ఏ ఏ గ్రహస్థితులు మారి ఉన్నాయి అంటే చంద్రుని యొక్క స్థితి సింహ రాశిలోకి వెళ్ళి ఉన్నది. అలాగే రవి బుధుల యొక్క స్థితి కన్య రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక శుక్రాచార్యుల వారి గారి యొక్క స్థితి సింహరాశిలోకే వచ్చి ఉన్నది. ఈ గ్రహాల యొక్క మార్పు ఏ విధమైన ఫలితాలను ఇస్తుంది, గ్రహ సమ్మేళనాలు ఎలా ఉన్నాయి, అలాగే గ్రహ దృష్టులు ఎలా ఉన్నాయి అని ఒకసారి పరిశీలన చేసినట్టయితే రవి బుధులు బుధ ఆదిత్య యోగంలో యోగిస్తున్నారు. కన్య రాశిలో బుధుడు ఉచ్చలో ఉంటారు కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి కన్య రాశిలో. ఇదొక విశేషం కాగా శని గారి దృష్టి పడుతోంది. ఇది మరి ఒక విశేషం అవుతూ ఉన్నది. వైద్య రంగంలో చాలా మంచి మార్పులు జరుగుతాయి. కొత్త కొత్త మందులు వస్తాయి. వైద్య పరిశోధనలు ఫలిస్తూ ఉంటాయి. వైద్య విద్యార్థులకి కానీ, వైద్యులకి కానీ, లేదా వైద్యానికి సంబంధించిన వ్యాపారస్తులకి కానీ, అంటే మెడికల్ షాప్స్, ఈ ల్యాబ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇలాంటి వాళ్ళకి కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏ ఏ రాసుల వరకు ఉంటాయి అనేది రాసుల వివరణలో చెప్పుకుందాం. అలాగే శుక్ర చంద్ర కేతు ఈ 3 గ్రహాల కలయిక ఇక్కడ సింహ రాశిలో జరుగుతుంది. శుక్ర చంద్రుల కలయిక మంచిదే అయినప్పటికీ కేతువుతో కలిసి ఉండడం కానీ, రాహువు గారి దృష్టి ఉండడం కానీ అంత మంచిది కాదు. కాబట్టి కళాకారులు జాగ్రత్తగా ఉండాలి. అన్యోన్య దాంపత్యంలో ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా జాగ్రత్తగా ఉండాలి. నిత్యం కలహించుకునే వారికి ఇంకా మనం చెప్పేదేం లేదు. ఆ కలహాలు అలాగే వెళ్తూ ఉంటాయి. కానీ ఎంతో అన్యోన్యంగా ఉండేవారండి అనేటటువంటి భార్యాభర్తల మధ్యలో కూడా ఏమన్నా చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏ ఏ రాసుల వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనేది రాసుల్లో చెప్పుకుందాము. అలాగే గురువు గారి యొక్క పంచమ దృష్టి కుజుని మీద ప్రసరిస్తూ ఉంది. కుజుని వల్ల ఏర్పడేటటువంటి దుష్ట ఫలితం ఏదైనా ఉందా అంటే అది తగ్గుతుంది. అది ఎవరెవరికి తగ్గుతుంది అనేది రాసుల వివరణలో చెప్పుకుందాము. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇవే జరిగి ఉన్నాయి కాబట్టి ఇక రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. తులారాశి వారికి ఈ వారం రోజుల కాలానికి కూడా అత్యద్భుతమైన స్థితులు చాలా రోజుల నుంచి వీరికి ఇలాగే కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. షష్ఠ స్థానంలో శని గారు ఉన్నారు. అలాగే నవమ స్థానంలో గురువు గారు ఉన్నారు. దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. ఏకాదశంలో రవి బుధ కేతువులు ఉన్నారు. 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయంటే వార ప్రారంభంలో అది అసలు చాలా చాలా గొప్ప గొప్ప విషయాలు మీరు సాధించడానికి అనుకూలమవుతుంది. మంచి ఆలోచనలు చేస్తారు, మంచి నిర్ణయాలు చేస్తారు. చేస్తూ ఉన్నటువంటి కృషి ఏదైతే ఉందో అది మంచిగా కొనసాగడానికి, అద్భుతమైన ఫలితాలు మీరు పొందడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం చాలా వరకు సహకరిస్తుంది. అలాగే పిత్రార్జితాలు బాగుంటాయి. ఏదైనా ఆగిపోయినటువంటి సమస్యలు ఉన్నట్లయితే అవి మళ్ళీ పునః ప్రారంభం అవుతాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. దైవ కార్యాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. ఉద్యోగ జీవితంలో చాలా చాలా సంతృప్తిగా ఉంటుంది. ఇక ఊహించని విధంగా లాభాలు వస్తాయి. స్త్రీలకి బాగుంటుంది, విద్యార్థులకి బాగుంటుంది, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. వ్యవసాయదారులు బాగున్నారు. అన్ని విధాలుగాను మీకు అనుకూలమైన కాలమే. వివాహాది శుభకార్యాలు కుదరడంలో కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కానీ, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ అన్ని విధాలా చాలా బాగున్నారు. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి లాభస్థానంలోకి వచ్చేసింది. శుక్రాచార్యుల వారు, కేతువు అందరూ లాభంలోనే ఉన్నారు. కళాకారులకి చాలా బాగుంటుంది. కళల పట్ల మీకు ఉండేటటువంటి అంకిత భావం,
10 మంది గుర్తిస్తారు, అనుకూలమైనటువంటి ప్రశంసలు మీకు వస్తాయి. ఇక రవి బుధుల యొక్క స్థితి వ్యయస్థానంలోకి వచ్చేసి ఉన్నది. దీనివల్ల కొంచెం ఖర్చులు ఎక్కువ ఉండడానికి కానీ, స్థాన చలనం ఉండడానికి కానీ అవకాశం ఉంది. మంచి పేరు అయితే వస్తుంది. అక్కడ గురువు గారి యొక్క స్థితి వల్ల మీరు మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు. అలాగే బుధాదిత్య యోగం వల్ల కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. తులారాశి వారికి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే రాశిలో కుజుడు ఉన్నారో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు భార్యాభర్తల మధ్య, సప్తమాధిపతి ఇక్కడ రాశిలో ఉన్నారు. భార్యలు అయినట్టయితే భర్తలు అనుకూలం అవుతారు, భర్తలు అయినట్టయితే భార్యలు అనుకూలం అవుతారు. సప్తమాధిపతి ఉండడం వల్ల ఆపోజిట్ వాళ్ళు అనుకూలం అయిపోతారు అనమాట. ఇది భార్యాభర్తలకు వర్తిస్తుంది. అలాగే ప్రేమ వివాహాలు కుదరడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనము వివాహం చేసుకుందాము అని ఎవరైతే ప్రేమించుకుంటున్నారో వాళ్ళు అనుకుంటారనమాట. పెద్దల అంగీకారం కూడా కుదురుతుంది. ఇక్కడ గురువు గారి స్థానము నవమంలో ఉంటూ పంచమ దృష్టి ఇక్కడ రాశి మీద పడుతూ ఉన్న కారణం చేత సంతాన రూపకంగాను బాగుంటుంది, అలాగే పితృవర్గ రీత్యా బాగుంటుంది, మంచి అనుకూల ఫలితాలు వస్తాయి. ఈ క్రమంలోనే వివాహాది శుభకార్యాలకు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. తద్వారా సంతానం కూడా బాగుంటారు. ఆల్రెడీ భార్యాభర్తలకి ఎవరైతే సంతానం జన్మించి ఉన్నారో వారు కూడా అనుకూలం అవుతారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలండి. తులారాశికి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటూ ఉన్నప్పుడు అది మామూలు విషయం కాదు. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వీరి జీవితాశయం సాధించుకోవడానికి కావలసినటువంటి మనోధైర్యం ఇవ్వగలిగేటటువంటి ఈ గ్రహాలన్నీ కూడా తులారాశి వారిని ఉత్తమమైన స్థానంలో కూర్చోబెడతాయి అని చెప్పడంలో సందేహం లేదు. శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.